నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఒక లేఖ సంచలనం రేపుతూ ఉంది. మరి ఆ లేఖ ఎవరు రాసిర్రు, అది ఎట్లా బయటకు వచ్చింది, అది కవిత రాసిందా లేకపోతే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిందా? సో ఈ విషయం పైన మాట్లాడదాం. మనతో పాటు కల్వ సుజాత ఉన్నారు. చెప్పండి మేడం, మీ పాత్ర కవిత పోషిస్తేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది, మీరేమంటారు? మా పాత్ర అంటే క్వశ్చన్ చేసేటప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ నాన్నకు సజెషన్ ఇచ్చినట్లు కనబడింది అంతే. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్, ఇట్స్ ఏ సజెషన్. వాళ్ళ తండ్రి బిడ్డ తండ్రికి తనకున్న నాలెడ్జ్ని మెసేజ్ రూపంలో ఇచ్చినట్లు కనబడుతుంది. మీరు రోజు మాట్లాడుతున్నారు లేక ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చింది, ఎండు నుంచి వచ్చిందంటే అది రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, ఆ కొరియర్లో వచ్చింది, ఎండ్లో వచ్చింది, ఆ కొరియర్ బాయ్ని అడిగితే బాగుండే. ఇది మాకేం తెలియనటువంటి అవసరం లేనటువంటి విషయం. ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రజల్ని భ్రమలో పెట్టాలి, కార్యకర్తలను అయోమయంలో పెట్టాలనే ఒక ప్రయత్నం చేసినటువంటి ఇష్యూ అయితే కనబడుతుంది. పాపం అమాయకమైనటువంటి కార్యకర్తలు డైలమాలు ఉంటాడు. ఈరోజు హరీష్ రావు పార్టీలో ఉంటాడా, కవిత ఉంటుందా, లేకపోతే ఈ పార్టీ మూడు ముక్కలు అవుతుందా, ఏమవుతుంది అని ఆలోచించుకునే చేసే విధానంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీని, సరే వాళ్ళ దాంట్లలో చెడ్డోళ్ళు అందరూ ఉంటారు, మంచోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది పెట్టుతున్న ప్రయత్నం లాగానే కనబడింది. వాళ్ళ మాటల్లో ఆమె రాసినట్టు కనబడుతుంది, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు రాసినట్లు కనబడింది. కానీ అవన్నీ చేతల్లో ఎక్కడ ఉండవు, వాళ్ళవి కేవలం చెప్పడంలోనే ఉంటాయి. ఒకవేళ మాట్లాడుకోవాలంటే తండ్రి బిడ్డకి ఇల్లు లేదా, ఫోన్ లేదా, మెయిల్ లేవా, వాట్సాప్ లేదా, మెసేజ్ చేయాలనుకుంటే వాళ్ళ నాయనకి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అయితే రాసినట్టు కనబడలేదు. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే 2వ తారీఖున రాసి ఆమె అప్పటికి ఇంకా అమెరికా పోనట్టే ఉన్నది. ఆల్రెడీ ఇంకో 2 రోజులలో వస్తున్నది. 2 రోజులు రాబోయే ముందు ఈ లేఖ బయటికి వచ్చిందంటే డెఫినెట్గా ఇట్స్ ప్రీ ప్లాన్డ్ గేమ్. అంటే ఎందుకు ఈ మీ పాత్ర పోషిస్తుంది ఎందుకని ఆలోచించిందంటే, ప్రతిపక్ష అడగాల్సినటువంటి క్వశ్చన్స్ ఆమె వాళ్ళ డాడీని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? వర్గీకరణ విషయంలో ఎందుకు మాట్లాడారు, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మాట్లాడారు, లేకపోతే బీజేపీ మీద తక్కువ ఎందుకు మాట్లాడారు, ఇవన్నీ మీరు అడిగే ప్రశ్నలు అడుగుతా ఉంది. ఒకటి, వాళ్ళ కార్యకర్తలు సంక్షోభంలో ఉన్నారు, సెకండ్ క్యాడర్ సంక్షోభంలో ఉంది, మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మేము ఆ రోజే అడిగినాం కదా, ఆ రోజు వేదిక తర్వాత మేము అడిగినాం. ఇది కాంగ్రెస్ తిట్టడం కోసం పెట్టినటువంటి సభ కనబడుతుంది కానీ వాళ్ళదేంది సిల్వర్ జూబ్లీ, అది సంథింగ్ సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నట్లు మాకు కనబడలేదు. ఎందుకంటే అట్లా తిట్టాలనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టింటే మహా అయితే పాపం ప్రెస్ వాళ్ళకి అంత ఇంత టీ పార్టీయో భోజనాలు పెడితే 2-3 లక్షలు ఖర్చు అవుతుండేనేమో. ఆ 2-3 లక్షలతో నిలిపోయేది 200-300 కోట్లు చేసిండు వాళ్ళ ఆయన. ఇంతగానం కాంగ్రెస్ని తిట్టాలంటే గంత పెద్ద సభ పెట్టి తిట్టాల్సిన అవసరం ఉండే. మేము ఆ రోజు ప్రశ్నించిన మీ మాటని ప్రశ్నిస్తే వాళ్ళ క్యాడర్ కూడా ఆలోచించింది కదా, ఆలోచించింది నిజమే కదా. మమ్మల్ని ఇంతమందిని అడిగి పిలిచి చూతల్ని చేసిండు కేసీఆర్, మాకేం చెప్పిండు, మమ్మల్ని ఎవరికి మాట్లాడే అవకాశం ఇచ్చిండు? రజతోత్సవ వేడుకలోనంటే 10 మంది ఈ పార్టీ ఎట్లా పుట్టింది, ఎంత పోరాటం చేసింది, మేము ఏం చేసినాం, మంచి ఏంది చెడు ఏంది మాట్లాడుకోవడానికి ఒక వేదిక. వాళ్ళ పార్టీ గురించి చర్చలు చేసుకోవాలి, వాళ్ళ పార్టీ ఏంది, ఏ విధంగా ఈరోజు 25 ఏళ్ళ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మనమని డిస్కషన్ చేసుకోవాలి. ఒక 4-10 మంది కన్నా మాట్లాడిస్తే బాగుండని మేము తెల్లారు అందరం అన్నాం. కేసీఆర్ వస్తేనే మైకు పట్టిండు, తను మాట్లాడిండు, మాట్లాడడం అయిపోగానే సభ క్లోజ్ అయింది. ఏం మెసేజ్ ఇచ్చిండ్రు వీళ్ళ క్యాడర్కి అని మేము ప్రశ్నించినాం. అది వాళ్ళ మైండ్లో కూర్చున్నది. అరే నీ అమ్మ, నిజంగానే కదా కార్యకర్తలు అనుకునిండొచ్చు మమ్మల్ని గొర్రెలను వేసుకపోయినట్లు వేసుకపోయి, మాకు ఏమి ఆ కేసీఆర్ స్పీచ్ వినాలంటే ఇంట్లో కూర్చొని ఇంటే అయిపోయిండే, ప్రెస్ మీట్ పెడితే అయిపోయాయి, మమ్మల్ని పిచ్చోళ్ళని చేసిండు. అవతల ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మేము సమాధానం, ఇప్పుడు మీరు మార్కెట్లో వచ్చి ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ క్యాడర్కి కూడా పోయి మీరు మీడియా అడిగి ఉంటుంది కదా, అసలు ఏం సమాచారం వేయడం కోసం కేసీఆర్ ఇది రజతోత్సవ వేడుకలు చేసిండు అని మీరు అడిగి వాళ్ళకంతా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ డైరెక్ట్ ఒకళ్ళకంటే చెప్తారు, ఇద్దరికంటే చెప్తారు. వాళ్ళు ఈ ఆన్సర్స్ వాళ్ళకి చెప్పాలని క్యాడర్ అంతా దెబ్బతింటుందని ఆ క్యాడర్ ఈ క్వశ్చన్స్ వాళ్ళకి వేసిండ్రు కాబట్టి దానికి ఆన్సర్ రూపంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం లాగా కనబడుతుంది. ఇది ఈమె వాళ్ళ తరఫు నుంచి కాదు, అవే వాళ్ళు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పబ్లిక్కి ఇచ్చినటువంటి ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవి. సో దట్ అందులో భాగంగానే బీజేపీని పొగిడినరు, అందులో భాగంగానే దేశమంతా అట్టుడికి పోతున్నది. వాళ్ళు పెట్టింది 27వ తారీఖు సభ, 23వ తారీఖున దేశం నడిబొడ్డులో కాశ్మీర్లో జరిగినటువంటి ఒక దారుణమైన ఘటనకి అందరూ ప్రశ్నించారు. ఈ సభ మీకు పెట్టుకోవడం అవసరమా, క్యాన్సిల్ చేస్తే బాగుండు, 5 రోజుల తర్వాత జరిగినటువంటి ఈ సభ ఏమిటికి మీరు ఏం మెసేజ్ ఇస్తుండ్రు సమాజానికి అని అడిగితే వాళ్ళు డైరెక్ట్ కేటీఆర్ చెప్పింది ఏంటంటే, నేను దాని గురించి మాట్లాడాను అని అన్నాడు. ఎందుకు అన్నావు ఆ మాట, ఏంటి దీనికి మాట్లాడను అనడానికి రీజన్ ఏంది, ఎవరికి భయపడ్డావు, ఏంది అనేది పబ్లిక్లో కానీ క్యాడర్లో కానీ వచ్చినటువంటి క్వశ్చన్.
అక్కడ కనీసం సంతాపం తెలియజేస్తున్న నేను దానికి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అన్నాడే తప్పించి అక్కడ జరిగినటువంటి దాని మీద ఒక్కటన్నా బీజేపీకి క్వశ్చన్ చేసిండా? ఎందుకు చేయలేదు? మేమంటే సరే మేము అంటాము, రేపు పొద్దున ప్రతిపక్షం ఉన్నది, ప్రతిరోజు మేము పబ్లిక్గా తిడతాం. క్యాడర్ ఏడికి పోవాలి పాపము, వాళ్ళు ఏడికి పోవాలి, వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతలేవు. సో దట్ కవితనే వాళ్ళ నాయనకు వీళ్ళ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని వాళ్ళ నాయనకు మెసేజ్ చేసినట్టుగా అది రిలీజ్ చేసిన అంతే. దాంట్లో మర్మము దాగింది, వీళ్ళేదో విడిపోతారా లేకపోతే ఇవన్నీ అంటారా వాళ్ళు? అఫ్కోర్స్ ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే దీంట్లో ఈ అన్నిట్లో భాగస్వామ్యం బీజేపీ. ఎందుకంటే కవిత తనను తను రక్షించుకోవాలంటే బీజేపీ చెప్పినట్ల పావులాగా ఆడాలి. ఇప్పుడు ఆడకపోతే మళ్ళీ జైలుకు పోతుంది. ఆమె కళ నెరవేరదు. నేను ప్రతిపక్ష నాయకురాల్ని, నేను కూడా ఒక పార్టీ పెట్టి రేపు పొద్దున మా నాయన ఛాన్స్ ఇవ్వకపోతే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకోవడానికి అవకాశం పోతుంది ఆమెకి. ఇక మళ్ళీ ఒకసారి జైలుకు పోతే డెఫినెట్గా ఆమె బయటికి వచ్చే ప్రసక్తే ఉండదు అనుకుంటాను నేను. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నది ప్రస్తుతం. కాబట్టి ఇవన్నీ వాళ్ళందరూ కూడా కంక్లూజన్ రావాలని బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడినటువంటి డ్రామాలో భాగం ఇది. వాళ్ళేమో మమ్మల్ని డీకే అన్ననేమో కాంగ్రెస్తోని వ్యాపారాలు ఉండే కాబట్టి ఈ కాంగ్రెస్ కవితని ఉసిగొల్పి పార్టీ బయటికి వచ్చి పెడుతుందని. ఆమె పార్టీ బయటికి వచ్చి పెడితే వాళ్ళకి నష్టం, కానీ మాకు లాభమో నష్టమో మాకు సెకండరీ. ఫస్ట్ వాళ్ళు మేము ఆడిపిస్తే నాటకం ఆడతారాలు, తండ్రి బిడ్డ అన్నదమ్ముళ్ళు వేరే. మాకేమనుమానం అంటే కాంగ్రెస్కు బీజేపీ చెక్ పెట్టడానికి ఇంకో పార్టీ పెట్టిస్తుండు కేసీఆర్ అని చెప్పేసి అనుమానం. నిమిషం ఉండు, వాళ్ళు చీరిపోతే 3 ముక్కలు అయితే బీజేపీకే ప్లస్ కదా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మాకు బీఆర్ఎస్ ఇక్కడ, బీజేపీతో మాకు ఎలాంటిది కూడా ఉండదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇంటర్నల్గా సత్సంబంధాలు పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లలో అధికారంలో 50-50 వస్తే మేము కలిసిపోతాం. అది ఎవరెవరు? బీజేపీ బీఆర్ఎస్ అనుకోవచ్చు. అందరికీ తెలిసినటువంటి విషయం బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందాలు. సో మొన్న ఎంపీ ఎలక్షన్లకే వాళ్ళ గురించి పబ్లిక్ డిస్కషన్ చేసి ఆమె కూడా చెప్పింది కదా, ఆమె కూడా చెప్పింది. మళ్ళీ రేపు పొద్దున బహిరంగ పొత్తులు పెట్టుకుంటే తన్ను ఎలగొడతారు ఇద్దరిని పబ్లిక్. కూతురికి అనుమానం ఉందంటే జనాలకి ఎలా అంటారు? అనుమానం కాదది, వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి ప్రయత్నం చేసింది. మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటలేమని మనం డ్రామాలు చేద్దాము అని. ఎంపీ ఎలక్షన్లలో ఏది జరిగిందో ఇదంతా అనుకుంటున్నారు అని అంటే మాకేం లేవని రేపు పొద్దున రిప్లై వస్తుంది చూడండి. అవన్నిటికీ ఓ రోజు 2 రోజులు వెయిట్ చేసి వస్తుంది డెఫినెట్గా. ఆమె చెప్పదు పార్టీ నుంచి మళ్ళీ ఇట్లాంటిది ఏదో ఒకటి సమాచారం. ఇప్పటికీ ఈ రోజు 24 గంటలు దాటిపోయింది. ఆమెకి ఏమైనా ఫోన్ లేదా చేతిలో? ఇదంతా చెప్పాలంటే వాళ్ళ నాయనకు డైరెక్టే ఫోన్ చేసి చెప్తుండే కదా. బహిరంగంగా ఇడిచిర్రు లేఖని అని అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గానే ఇడిచారు కదా. ఆమె వచ్చి మళ్ళీ ఏం సమాధానం చెప్తుంది మీరు అడుగుతారు కదా. ఇప్పుడు పొద్దున ఇడుస్తారా? ఇండియాకి వచ్చినాక డెఫినెట్గా అడుగుతారు, ఈ లేఖ ఎందుకు మీ నాయనతో డైరెక్ట్ మాట్లాడుకోలేవా, ఎందుకు పబ్లిక్గా వదిలినో ఈ లేఖని అని మీరు అడుగుతారు. ఆమె ఏం సమాధానం చెప్తుందో మనకు తెలియదు కదా. వెయిట్ చేద్దాము ఆ సమాధానం కోసం. తర్వాత మళ్ళీ మీరు నా దగ్గర రండి, నేను ఆన్సర్ ఇస్తాను దానికి. ఆమె మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆమె ఆన్సర్కి నేను రిప్లై ఇస్తా. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే కవిత అనే వ్యక్తి ఈరోజు కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి గుండెల్లో గుణపంగా మారింది. ఒక దిక్కేమో పార్టీ అధ్యక్షత పదవి అడుగుతుంది, రెండవదేమో లిక్కర్ రాణిగా పేరు తెచ్చుకున్నది. ఈ రెండుటి వల్ల పార్టీ డ్యామేజ్ అవుతున్నది అందరూ తెలిసినటువంటి విషయమే. మూడోది కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చేసినటువంటి దోపిడీ. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి అధికారులు ఏమేం చేసినో అన్నీ బయటపెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేసినో అన్నీ బయటపెడుతున్నారు. సో ఇవన్నిటి తట్టుకొని బయటపడాలంటే కష్టం అయిపోయింది వాళ్ళకి. రక్షించుకోవాలంటే ఎట్లా? కేవలం బీజేపీ వాళ్ళని రక్షించేది. కాబట్టి ఇవన్నీ చిన్న అన్నీ ప్లాన్డ్గా వెళ్ళి రేపు పొద్దున బీజేపీ లోపల అంతర్గతంగా వాళ్ళు దోపిడీ చేసిన పైసల్లో సగం పంచుకుంటారు బరాబర్. వీళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది. అంటే ఇక్కడ కేసీఆర్ ఇజ్జత్ పోదంటారా? అది తెలంగాణ ఉద్యమకారుడు ఇప్పుడు ఇజ్జత్ ఏడున్నదని ఏం చెప్పు? కాళేశ్వరమే ఇజ్జత్ తీసినవు, బిడ్డ ఆల్రెడీ జైలుకు పోయింది, కొడుకు పదవి కోసం కొట్లాడుతున్నాడు, అల్లుడు ఎప్పుడో బాహుబలిలా ఉంటాడు కదా, అని పేరేందో ఉంటుంది కదా, కట్టప్ప రోల్ ఉన్నది ఆల్రెడీ. ఈ అన్నిటి మధ్యలో కేసీఆర్ ఇజ్జత్ ఉన్నదని కూడా మనం అనుకుంటే తప్పిది. కేవలం ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు మస్తు మంది ఉన్నారు, ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన బ్లాక్మెయిలర్ ఉద్యమకారుడు. సో దట్ అందులో భాగంగా ఇవన్నీ ఉండే 25 ఏళ్ల నుంచి పార్టీని నడిపిస్తున్నాడు. మరి వ్యక్తిత్వాన్ని చంపుకొని బతుకుతున్నటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు ప్రజల మధ్యలోకి రాడు,
కనీసం గెలిపించిన నియోజకవర్గానికి ఆన్సర్ చెప్పడు. అది ఏమో అంటారు చూడండి, ఒడిసెలు కొట్టిన రాయి అంటారు చూడండి, ఎంత అన్న తిట్టు ఏమన్నా చెయ్యి ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడు. ఇన్ని తిట్లు తిడుతున్నాం, వస్తున్నాడా బయటికి? 6 నెలలకు ఒక్కసారి అసెంబ్లీకి పోతాడు, సంతకం పెడతాడు, పైసలు తెచ్చుకుంటాడు. అంతకు మించి ఏం చేస్తున్నాడు? ఇన్ని కోట్లు దోపిడీ చేసినా రాసి ఇవ్వచ్చు కదా ఆయన జీతము. ఆ నియోజకవర్గానికి ఇప్పటిదాకా 55 లక్షలు 60 లక్షలు తెచ్చుకున్నాడు. కనీసం ఏదైనా చిన్న ఊరు డెవలప్మెంట్ అవుతుండే కదా, అది రాసియచ్చు కదా. మస్తు దోపిడీ చేసినావు, నేను వస్తలేను నియోజకవర్గానికి, పని చేయకుండా ప్రభుత్వ జొమ్ము అప్పణంగా తింటున్నా, ఇది ప్రజలకే చెందాలని ఒక మాట గది కూడా అంటలేడు కదా కేసీఆర్. మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉన్నదని ఎట్లా అనుకుందాం? కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేయడానికే ఈ లేఖ అనొచ్చా? ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు? కవిత. అయితే వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా, నిన్న చెప్పలేదు అని అంటే వాళ్ళు వాంటెడ్లీ చేసినటువంటి ప్రచారమే కదా ఇది. కుటుంబం అంతా కలిసి కట్టుగా. అఫ్ కోర్స్ నేను మాట్లాడిన మాట రికార్డ్ చేసి పెట్టుకో, ఎప్పటికైనా పనికి వస్తుంది, ఇది చెప్పింది కరెక్ట్ అయింది అని అంటారు మీరు. నేను అప్పుడే చెప్పిన, అంత గతంలో ఎలక్షన్ ముందు కవిత జైలుకు పోతుంది అని చెప్పిన, 2 ఏళ్ల ముందు చెప్పిన. పోయిందా లేదా? ఎలక్షన్ ముందే పోయిందా లేదా? మోదీ తర్వాత వచ్చింది, ఫస్ట్ ఈడీ వచ్చింది. కవితని ఈరోజు పొద్దున్న సాయంత్రం అరెస్ట్ చేసి. నేను చెప్పింది కరెక్ట్ అయిందా లేదా? ఎంపీ ఎలక్షన్లలో 100% సపోర్ట్ చేస్తారని చెప్పిన, నేను ఏడాది ముందే చెప్పిన, బరాబ్బర్ అదే చేసారు. అంటే ఇప్పుడు బీజేపీతో పొట్టు పెట్టుకోవడం కవితకు నచ్చలేదంటారా? నచ్చలేదు కదా, చచ్చినట్టు భరించాలి, నచ్చినా నచ్చకపోయినా భరించాలి. అలాగే డబ్బులు ఇచ్చన్నా పోవాలి, డబ్బులు ఇవ్వకుండా కాదు, డబ్బులు ఇచ్చి పోవాలి పార్టీలోకి. అంటే ఆమె అక్కడ ఈ పాయింట్ కూడా మెన్షన్ చేసింది, అంటే నాకు నచ్చకపోవచ్చు బీజేపీ అనేది, నన్ను జైల్లో పెట్టడం. చెప్పకపోతే నచ్చుతుందని చెప్తారు. ఎవడన్నా అవతల పార్టీ నచ్చుతుందని చెప్తే జనాలు రాళ్ళు తీసుకొని కొడతారు. ఏం చేసినావు అమ్మ, ఇన్ని రోజులు మేము అనుకున్నది నిజమైంది కదా అని అంటారు. నచ్చకపోయినా అంటే మీనింగ్ ఏంది? నచ్చకపోయినా నేను చచ్చినట్లా భరించాలే వాళ్ళను అనేదే కదా అర్థం. సో దట్ చాలా ఉన్నాయి. ఒక్క మాటకు 100 అర్థాలు ఉన్నాయి నిన్న మెసేజ్లో. అవన్నీ క్షుణ్ణంగా ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఆలోచించండి. తొలి వెలుగుకి అన్నీ దొరుకుతాయి, రఘుకి అన్నీ దొరుకుతాయి, ఆన్సర్లు అన్నీ దొరుకుతాయి. ఈ మొత్తం 7 పేజీల క్వశ్చన్స్కి అన్నీ ఆన్సర్స్ దొరుకుతాయి రఘుకి రాబోయే కాలంలో. ముందే చెప్పిండు కదా రఘు, వాళ్ళ పార్టీ విడిపోతుంది, కొత్త పార్టీ పెడతారు, ఇది బరాబర్ జరిగి తీరుతుంది అన్నాడు. డెఫినెట్గా రఘుకు తెలిసిన విషయాలు కూడా బయటపెట్టాలని కోరుతున్నాను నేను. ఇంకొకటి ఇక్కడ కవిత మెయిన్గా అంటే ఇక్కడ పార్టీ పెట్టి అంటే సీఎం పోర్ ఇది, అంటే ఇప్పుడు సీఎం ఎవరికి 3 ఉన్నారు మెయిన్ కేసీఆర్ తర్వాత. హరీష్ రావు అనకు, పార్టీ అధ్యక్షత పదవి అని చెప్పు. సీఎం అయ్యే మొహాలు ఉన్నాయి ఇంకా వాళ్ళకి కారంటారా? నెక్స్ట్ పని అయిపోయింది అంటారు కదా. ఎవరి పని? కాంగ్రెస్ పని అయిపోయింది. వాళ్ళు అంటారు, వాళ్ళ అన్నీ జరుగుతాయా? మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ఇంకా రాసి పెట్టుకో, ఇంకో 10 ఏళ్ళు మేమే ఉంటామని రాసి పెట్టుకో. సరే, ఏదో ఒకప్పుడు అయితే బీఆర్ఎస్ వచ్చింది అనుకో, సీఎం అయితే కావాలి కదా. బీఆర్ఎస్ ఇంకా కథమైన చరిత్ర, అది కథమైన చరిత్ర. తర్వాత మళ్ళా వాళ్ళు విడిపోయి ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి అధికారంలో రావాలంటే 20 ఏళ్ళు అవుతుంది. అప్పటి వరకు ఎవడు రాజో, ఎవరు మంత్రో, ఎవడు ఉంటాడో, ఎవడు పోతాడో చూద్దాం. మస్తు పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. టీడీపీని చంపి మళ్ళా అదే టీడీపీకి చంద్రబాబు నాయుడు అధ్యక్షతడు కాలేదా? అట్లాంటివి మస్తుంటాయి. అప్పుడు ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు అదే సేమ్ బాహుబలి అయిండు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి కవిత అవుతుందో, కేటీఆర్ అవుతాడో, హరీష్ రావు అవుతాడో, వెయిట్ అండ్ సీ. అంటే మీరు అనుకున్నట్టు ఇంత తొందర ఆ పార్టీలో కావచ్చు, ఆ కుటుంబంలో చీలిక వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసారా? అందరికీ ఎట్లా ఉంటుంది అంటే, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు ఓపికతోని ప్రతిపక్ష హోదాని మెయింటైన్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఏముంది? అధికార దాహం. పని చేయాలి ఇప్పుడు, అవసరం అధికార దాహం ఎక్కువ. వాళ్ళంటే అందరూ జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తారు, చేయరని ఎవరు అన్నారు. ఎవరు కూడా సత్యహరించేందుకు కొడుకులు గారు. తప్పుల మీద తప్పులు లక్షల కోట్ల అప్పులు చేసి తప్పులు చేశారు. మరి అవన్నీ దోసుకునేవన్నీ దాచుకోవాలని అంటే మేము ఇడుస్తలేకపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో తర్జన పడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఎప్పుడెవరు దొరికిపోతామా, ఎప్పుడెవరు జైలుకు పోతారా, ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకుందామని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో పప్పులో కాలేస్తున్నారు.